ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ వర్గాల అభ్యర్థులకు వివిధ స్వయం ఉపాధి పథకాలను అందిస్తోంది. ఈ పథకాలకు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS ను ప్రవేశపెట్టింది. గతంలో కేవలం 10 జిల్లాలకు మాత్రమే ఈ లోన్కు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. మిగతా 16 జిల్లాలో ఎమ్మెల్సీ ఓటుల కోడ్ రిలీజ్ అవడం వలన లోన్స్కి అప్లై చేసుకునే వెసులుబాటు ఆపేశారు. నిన్న అనగా మార్చి 11 నుంచి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ వీడియోలో లోన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలో, ఎలా అప్లై చేయాలో లైవ్లో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అర్హత ప్రమాణాలు: కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నివాసితులై ఉండాలి. పేదరిక రేఖకు దిగువన BPL కుటుంబాలకు చెందినవారై ఉండాలి. అవసరమైన పత్రాలు: కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, తహసీల్దార్ ద్వారా జారీ చేయబడినది, బ్యాంక్ ఖాతా పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి OBBMS అని సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఇంటి పేరుతో సహా పూర్తి పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ తండ్రి లేదా భర్త పేరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసి కింద సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్ గెట్ OTP పై క్లిక్ చేయండి. ఇక్కడ OTP ఎంటర్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీ యూసర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇలా చూపిస్తుంది. మీ యూసర్ నేమ్ మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మీ మొబైల్కి వచ్చిన OTP అని చూపిస్తుంది. లాస్ట్లో మీ ఓన్గా పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ పై క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డు ఫోటో అప్లోడ్ చేయండి. అది JPG లేదా PDF ఫార్మట్లో ఉండాలి. ఇక్కడ మ్యారీడ్ లేదా అని సెలెక్ట్ చేయండి. కింద డిసేబిలిటీ ఉంటే ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంత చదువుకున్నారో సెలెక్ట్ చేయండి. ఏ ఇయర్లో మీ చదువు పూర్తి అయిందో సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. 10th నుంచి ఆపై చదివిన వారు వారి యొక్క కోర్స్ కూడా సెలెక్ట్ చేసి మీ దగ్గర ఎడ్యుకేషనల్కి సంబంధించిన డాక్యుమెంట్ ఉంటే సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ మండలం సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఊరు పేరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ డోర్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ ఇమెయిల్ ఉంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. నెక్స్ట్ మీ ఫుల్ అడ్రస్ ఎంటర్ చేయండి.
సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఓకే పై క్లిక్ చేయండి. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెక్టార్ సెలెక్ట్ చేయండి. నేను ఫ్రూట్ షాప్ గురించి అప్లై చేస్తున్నా కాబట్టి బిజినెస్ అని చేశాను. సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏం బిజినెస్ ఓ సెలెక్ట్ చేయండి. ఇక్కడ యూనిట్ కాస్ట్ అంటే మీకు ఇన్వెస్ట్మెంట్కి ఎంత లోన్ కావాలో ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఆల్రెడీ ఏమైనా బిజినెస్ గురించి ట్రైనింగ్ తీసుకుంటే ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ టైం సబ్సిడీ లోన్ కోసం అప్లై చేస్తుంటే ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు 5 ఇయర్స్ లోపు ఏమైనా గవర్నమెంట్ సబ్సిడీ లోన్ తీసుకుంటే ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఓకే పై క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ ప్రివ్యూ వస్తుంది. ఇక్కడ టిక్ చేసి ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేసుకొని ఏమైనా మార్చాలి అంటే ఎడిట్ పై క్లిక్ చేసి మార్చుకోండి లేదా సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఓకే పై క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఇక్కడ పైన ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ అప్లికేషన్ PDF ప్రింట్ తీసుకోండి లేదా సేవ్ చేసుకోండి. ఇక్కడ లాగౌట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ లాగిన్ పై క్లిక్ చేయండి. ఫర్గాట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి మీ ఆధార్ అండ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. గెట్ OTP పై క్లిక్ చేయండి. ఇక్కడ OTP ఎంటర్ చేయండి. కింద న్యూ పాస్వర్డ్ టైప్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిన తరువాత కొన్ని రోజులకి మీకు మండల్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు ఈ అప్లికేషన్తో పాటు కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్ని జెరాక్స్ తీసుకొని వెళ్ళాలి. ఎస్సీ ఎస్టీలకు ఇంకా లోన్ అప్లై చేసే వెసులుబాటు కల్పించలేదు. త్వరలో అవి కూడా ఓపెన్ చేస్తారు. ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.